वज़ीर आला के चंद्रशेखर राव ने याद दिलाया कि रियासती कानून साज असम्बली ने 2 बार एक करारदाद मंजूर की है, जिसमें मरकज से वाल्मीकि बोया को एसटी फेरिस्त में शामिल करने की अपील की गई है। लेकिन मरकजी की मोदी हुकूमत ने इस मसले पर खामोश तमाशाई बनी हुई है। केसीआर ने यकीन दिलाया कि बीआरएस पार्टी इस बार भी यकीनी तौर पर वाल्मीकि के हुकूक के लिए लड़ेगी। वज़ीर आला केसीआर आज वनापर्ती जिले हेडक्वार्टर में मुनाकिदा बीआरएस के इंतखाबी जलसे-आम में शिरकत करके खिताब किया। उन्होंने कहा कि किसानों, मुसलमानों और दलितों को एक ही सोचना चाहिए। उन्होंने सवाल किया कि क्या ये कांग्रेस पार्टी, जिसने मुसलमानों और दलितों को वोट बैंक के तौर पर इस्तेमाल नहीं किया है और इन्हें गरीब नहीं किया है, क्या आज तेलंगाना में कायम गुरुकुल से हीरे तैयार किए जा रहे हैं? हमने तमाम तबकात के गुरुकुल्स को कायम किए हैं। केसीआर ने कहा कि तेलंगाना को फूलों की झाड़ी की तरह बनाया गया है। पिछली हुकूमतों के दौर में ना बिजली थी, ना काश्त के लिए पानी और ना ही पीने का पानी, जिसकी वजह से इस जिले में लाखों लोग नक्लो मकानी करते थे। किसानों की भूख और खुदकुशी के वाकयात थे। लेकिन रियासत की तश्कील के बाद बरसरे इख्तिदार बीआरएस हुकूमत ने इन तमाम मसाइल को हल करने में अहम कारनामा अंजाम दिया है। उन्होंने आवाम से अपील की है कि वो अपोजिशन के धोखे में न आए। केसीआर ने निरंजन रेड्डी को अपना वोट देकर इन्हें भारी अक्सरे से कामयाब बनाए। నిధులలో, నియామకాలలో, కరెంటులో అన్నిట్లో అన్యాయం జరుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నది ఎవడు? గొంతు బెగిల్చి నినాదం ఇచ్చి కొట్లాడినోడు ఎవరు? మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటే ఒక మాట, ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టి దానికి పడావు పెడితే 1 ఎకరానికి నీళ్లు రాలే. ఇవాళ వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దాదాపు 1,00,000 ఎకరాల పైచీలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి. వనపర్తి బిడ్డలు, వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి చేసిన మునగాడెవడు? ఇలా వట్టి లేనిపోని ఉల్టా పల్టా మాట్లాడే చిల్లరగాలెవరు? వరి పంటల వనపర్తి చేసినోడు కావన్నా? లేదు. ఎవరు కావాలి? ఎవరు కావన్నో తేల్చాల్సింది మీరు, న్యాయం చెప్పాల్సింది మీరు. నిరంజన్ రెడ్డి గారు ఇంతకుముందే మనవి చేసినాడు. ఆయన మంత్రి అయినా కూడా ఎంత బాధపడతాడో. ఆ చిన్న మందడి, పెద్ద మందడి, ఆ తండాలు, ఒక్కొక్క తండా పేరు తీసుకొని ఈడ లిఫ్ట్ కావాలి, ఆడ లిఫ్ట్ కావాలి. నేను ఈ ఆశపడే సందర్భంలో కూడా ఇద్దరి మీద జోకులున్నాయి ఈ రాష్ట్రంలో. హరీష్ రావు మీద ఒకరి మీద ఉన్నది, నిరంజన్ రెడ్డి మీద ఒకరి మీద ఉన్నది. నిరంజన్ రెడ్డికి ఏమన్నా తట్టడంటే పెండ దొరికితే తీసుకుపోయి వనపర్తి పొలం వేసుకుంటాడు అనే పేరున్నది. అంత తన్లాడి కావలసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తన చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రదేశం కాబట్టి తనకు తెలుసు, కాబట్టి తన ఆత్మతోని కలగలిసిపోయిన ఏరియా కాబట్టి ప్రతి నీళ్ల చుక్క కోసం D8 దాని పేరుందో ఆ D8 కాలువ గురించి చేసిన సందర్భం. ఇది కాలువ గుర్తే చాలదు, పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కూడా మళ్ళీ ఏదుల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే పద్ధతులలో కాలువలు తీర్చిదిద్ది ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయించిందే ఇవాళ నిరంజన్ రెడ్డి కాదా అని నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరు చేయించినారు? ఇవాళ మాట్లాడే పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినారు. ఆ ఏదులలో పోయి మందిని ఎపరెప్పి గాలిలో కట్టలేము కదా రిజర్వాయర్లు. ఎవరికో కొంతమందికి నష్టం జరుగుతుంది, వాళ్ళకి కడుపు నిండా చేస్తాం. కానీ ప్రాజెక్టే కానియకుండా కాళ్ళలో కట్టెలు పెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏ విధంగా ఆపే ప్రయత్నాలు చేసినరో మీ అందరికీ కూడా తెలుసు. నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే పాలమూరు కూడా స్విచ్ ఆన్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఒక్క పంపు పోస్తేనే కల్వకుర్తి కణాలంతా నీళ్లు పోతా ఉన్నాయి. అటువంటి 9 పంపులు వస్తాయి అక్కడ. ఒక అద్భుతం. ఒక శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా నదినే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్దండాపూర్ వరకు 5 రిజర్వాయర్లతో బ్రహ్మాండంగా పాలమూరు జిల్లాకు కరువు అనేది మళ్ళీ మర్రి చూడకుండా ఎవడన్నా గంజి కేంద్రం పెడతా అంటే గుంజి కొట్టేటువంటి పరిస్థితులలో పాలమూరు తయారు కావాలనే కాంక్షతోని పనిచేసినాం. అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఇక నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, బ్రహ్మాండమైన అద్భుతమైన మంత్రులు వాళ్ళ ఏరియాల కోసం, జిల్లా కోసం పరితపించి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, ఇవాళ నరికి అడ్డం పొడుగు మాట్లాడే కాంగ్రెస్ ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి మేము రైతాంగానికి అప్పగించినాం. ఇది నిజమా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇలా మీ భూమిని ఎవ్వడు కూడా మార్చలేడు.
జిల్లా కలెక్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ కూడా అధికారం లేదు. మీరు బొటన వేలు పెడితే తప్ప మీ భూమి హక్కులు మారాయి. కానీ ఇంతకుముందు ఎట్లా ఉండే అగాధం జగన్నాథం, ఎవరి పేరు తీసి ఎవరి పేరు రాస్తారో, రైతు బతుకు వేరే ఘోరంగా ఉండే. ఆ ధరణిని తీసేస్తా అని ఇలా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు, పూర్తి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను రైతన్నలను ఒకటే కోరుతా ఉన్నా, మేము 2 ఏళ్లు కష్టపడి మా మెదళ్ళు కరగబెట్టి